ఒక కంపెనీ షేర్ ప్రైస్ ఆకాశాన్ని టచ్ చేసి ఆల్ ఆఫ్ ఏ సడన్ క్రాష్ అయిపోతే ఎలా ఉంటుంది? ఇంకెలా ఉంటుంది? జెన్సాల్ ఇంజనీరింగ్ స్టోరీలా ఉంటుంది. ఈ కంపెనీ 2007లో స్టార్ట్ అయింది. సోలార్ ఎనర్జీ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ పైన పనిచేస్తుంది అండ్ 2019లో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. అప్పటి నుంచి దీని షేర్ ప్రైస్ చాలా బాగా పెరిగింది. 2024 జూన్లో ఈ కంపెనీ షేర్ ప్రైస్ ₹1125 అయ్యింది. కోర్స్ ఇన్వెస్టర్స్ చాలా హ్యాపీగా కనిపించారు, ఎందుకంటే ఈ కంపెనీ భవిష్యత్తు వాళ్ళకి బ్రైట్గా కనిపించింది. అండ్ జెన్సాల్ మేనేజ్మెంట్ కూడా ఇన్వెస్టర్స్కి చాలా పెద్ద ప్లాన్సే చెప్పారు. లైక్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్లో దూసుకెళ్తామని, 30,000 ఈవీ వెహికల్స్ ఆర్డర్స్ వచ్చాయని అన్నారు. అంతేకాదు బ్లూ స్మార్ట్ అనే ఈవీ క్యాబ్ సర్వీస్తో టైఅప్ చేసి 6,400 ఈవీలు కొంటామని చెప్పారు. MS ధోని, దీపికా పదుకొనే లాంటి సెలబ్రిటీలు కూడా ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. అంతా బాగానే ఉంది అనే టైంకి 2024 జూన్లో సెబీకి ఒక కంప్లైంట్ వచ్చింది. వాళ్ళు జెన్సాల్ గురించి ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడే జెన్సాల్ చెప్పిన ఈవీ ప్లాంట్ గురించి షాకింగ్ విషయాలు బయటికి వచ్చాయి. వాళ్ళు పూణేలో ఒక పెద్ద ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉందని చెప్పారు. కానీ 2025 ఏప్రిల్లో NSE అధికారి అక్కడికి వెళ్ళి చూస్తే కనిపించింది ఏంటంటే ఒక ఖాళీ గోడౌన్. అక్కడ ఎలాంటి ప్రొడక్షన్ లేదు, కేవలం 2-3 వర్కర్స్ ఉన్నారు అంతే. అండ్ ఆ ప్లాంట్ ఎలక్ట్రిసిటీ బిల్ కూడా ₹150,000 మాత్రమే. అంత తక్కువ బిల్తో ఒక పెద్ద ఈవీ ప్లాంట్ ఎలా రన్ అవుతుంది? సెబీకి ఇక్కడే డౌట్ వచ్చింది, అసలు డబ్బు ఎక్కడికి పోయింది అని. జెన్సాల్ ఇంజనీరింగ్ గవర్నమెంట్ లెండర్స్ దగ్గర నుంచి 978 కోట్లు లోన్ తీసుకుంది. ఈ డబ్బు 6,400 ఈవీలు కొనడానికి అని చెప్పారు. కానీ వాళ్ళు కేవలం 4,704 ఈవీలు మాత్రమే కొన్నారు, అది కూడా 568 కోట్లకి. మరి మిగిలిన 262 కోట్లు ఎక్కడ? సెబీ చెప్పిన దాని ప్రకారం ఈ డబ్బు కంపెనీ ప్రమోటర్స్ అయిన అన్మోల్ సింగ్ జగ్గి, పునీత్ సింగ్ జగ్గీల పర్సనల్ ఖర్చులకి, వాళ్ళ లగ్జరీ లైఫ్ స్టైల్కి వెళ్ళినట్టు కనిపిస్తోంది. సెబీ ఈ కంపెనీలో ఇంకా చాలా తప్పులను కనిపెట్టింది. లైక్ ఫేక్ డాక్యుమెంట్స్, స్టాక్ ప్రైస్ని ఆర్టిఫిషియల్గా పెంచడం, ప్రమోటర్స్ తమ సొంత కంపెనీలకు షేర్లు ట్రాన్స్ఫర్ చేయడం, ఇలాంటివి ఇంకా చాలా. అండ్ ఎప్పుడైతే ఈ విషయాలన్నీ బయటికి వచ్చాయో జెన్సాల్ షేర్ ప్రైస్ ₹1125 నుంచి 2025 ఏప్రిల్లో 100 కన్నా తక్కువకి పడిపోయింది. అంటే 90% లాస్. ఇన్వెస్టర్లు దాదాపు 4,000 కోట్లు పోగొట్టుకున్నారు. జెన్సాల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఇండిపెండెంట్ డైరెక్టర్స్ రిజైన్ చేశారు. ఒక డైరెక్టర్ అయిన అరుణ్ మీనన్ ఏం చెప్పాడు అంటే, కంపెనీ అప్పుల గురించి నేను ముందుగానే హెచ్చరించాను, కానీ ఎవ్వరూ సీరియస్గా తీసుకోలేదు. ఈవెన్ ఇక్రా అనే రేటింగ్ ఏజెన్సీ కూడా జెన్సాల్కి దాదాపు 2,050 కోట్ల వరకు లోన్స్ని డౌన్గ్రేడ్ చేసింది. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే బ్లూ స్మార్ట్, అదే జెన్సాల్తో లింక్ ఉన్న ఈవీ క్యాబ్ సర్వీసెస్ కంపెనీ, దాని ఆపరేషన్స్ కూడా ఆగిపోయాయి. సెబీ చెప్పిన దాని ప్రకారం ఆ కంపెనీలో కూడా ఫండ్స్ తప్పుగా ఉపయోగించినట్టు కనిపిస్తుంది. షార్క్ ట్యాంక్ ఫేమ్ అయిన అష్నీర్ గ్రోవర్ కూడా ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేశాడు, కానీ తను కూడా విక్టిమ్ అని ట్వీట్ చేశాడు. సో జెన్సాల్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం రిస్కీ, కానీ ఇన్వెస్టర్స్ కొంచెం రీసెర్చ్ చేసి కంపెనీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి ఉంటే వాళ్ళకి చాలా రెడ్ ఫ్లాగ్స్ కనిపించి ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ జెన్సాల్ ప్రమోటర్స్ వాళ్ళ ఓనర్షిప్లోని 81.7% షేర్స్ని ప్లెడ్జ్ చేశారు. అండ్ లాస్ట్ 3 ఇయర్స్లో వాళ్ళ ఓనర్షిప్లోని 8.37% షేర్స్ని కూడా సెల్ చేశారు. ఈ కంపెనీ కరెంట్ డెట్ టు ఎక్విటీ రేషియో 2.36 ఉంది. ఈ రేషియో మోర్ దాన్ 1 కన్నా ఎక్కువ ఉంది అంటే కంపెనీ ఫినాన్షియల్ హెల్త్ వీక్ ఉంది అని అర్థం. అండ్ మోర్ ఓవర్ జెన్సాల్ 2017 నుంచి ఇప్పటి వరకు ప్రతి ఇయర్ ఇన్కమ్ స్టేట్మెంట్లో కన్సిస్టెంట్గా హై ప్రాఫిట్స్ని రిపోర్ట్ చేశారు. కానీ వాళ్ళ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ని చూసుంటే ఇన్వెస్టర్స్కి అర్థం అయి ఉండేది, క్యాష్ ఈజ్ గోయింగ్ అవుట్ అని. సో ఇలాంటి రెడ్ ఫ్లాగ్స్ని కనుక జెన్సాల్ ఇన్వెస్టర్స్ ముందుగానే చెక్ చేసుకొని ఉండి ఉంటే ఈ స్టాక్లో వాళ్ళ హార్డ్ అండ్ మనీని పోగొట్టుకునేవారు కాదేమో.